వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనో లేదా పెత్తందారుల పోకూడలు నచ్చకో కొంతమంది యువతీ యువకులు అడవిబాటు పెట్టారు. అడవులకు వెళ్ళిన తర్వాత అన్నులతో కలిసి పగలనక రాత్రనక అడవికి పరిమితి పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. ఆ విధంగా కొంతకాలం ఉన్న తర్వాత వ్యక్తిగత కారణాలతోనో లేదా మరే కారణాలతోనో జనజీవన శ్రవంతులు కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ నాగమణి అలియాస్ సావిత్రి. నాగమణి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. తర్వాత దల్లంకు వెళ్ళి కొంతకాలం పనిచేసి ఆర్కే సాంబశివుడికి ఆమె గన్మ్యాన్గా ఉండి తర్వాత 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత బయటకు వచ్చారు. ప్రస్తుతం కర్నూలులో ఉంటున్నారు ఆవిడ. అసలు ఎందుకు పార్టీలోకి వెళ్ళారు, ఎందుకు బయటకు వచ్చారు విషయాన్ని ఆమె తెలుసుకున్నాం. అక్క నమస్తే. నాగమణి అలియాస్ సావిత్రి. ఆర్కే రామకృష్ణ లాంటి వాళ్ళతో సాంబశివుడికి గన్మ్యాన్గా ఉండి తిరిగిన మీరు ఎందుకు బయటకు వచ్చారు? చర్చల టైంలో ఎందుకు లోపలికి వెళ్ళారు? వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికి పెద్ద క్యాడర్కి గన్మ్యాన్గా ఉన్న తర్వాత వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారు? మీరు పార్టీలకు వెళ్ళిన తర్వాత ప్రజలకి ఏం సహాయం చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నాగమణి అలియాస్ సావిత్రి యొక్క కుటుంబ నేపథ్యం. మాది మధ్యతరగతి కుటుంబము. ఇద్దరమే అమ్మ నాన్నకి 2 అమ్మాయిలు. మా అక్క నాకంటే చాలా పెద్దది వయసులో 10 years. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని, అక్క లేదు అప్పట్లో. నాకు ఎట్లా పరిచయం అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని ఉంది కదా, నేను స్కూల్కి వెళ్తున్న టైంలో అప్పుడు చర్చలు జరిగినాయి. అయితే 2005లో ఆ టైంలో చర్చలు 4 ఏళ్ళండి సార్, నేను వెళ్ళింది కూడా అప్పుడే. ఆ టైంలో ఎంత నేను 7th క్లాసే 7th క్లాసే అయినా కూడా వాళ్ళ పాటలు, వాళ్ళు ఊర్లో చేసినటువంటి పనులను బట్టి ఆకర్షింపబడినాను. ఏ ఊర్లో ఉండేవారు అప్పుడు? అంబడిపల్లి విలేజ్, లింగాల మండలం, మహబూబ్నగర్ జిల్లా. ఇప్పుడు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ వస్తుంది అది. దానికి పాటలకని కాదు కానీ వాళ్ళు చేసిరు. కళ్ళు సీసాలు పగలగొట్టడము, ఊర్లో జనాలకి కొంతమందికి హెల్ప్ చేయడం, అట్లాంటివి నేను స్వయంగా చూసిన తర్వాత మా కుటుంబము చాలా పెద్దది మా ఊర్లో పొలిటికల్గా. మా తాతగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సర్పంచ్ కూడా ఊర్లో. అయితే వాళ్ళలో వెళ్ళాలి, నేను వర్క్ చేయాలని ఫిక్స్ అయినా. అయితే వాళ్ళ పరిచయం ఎట్లా అనేది మనకు ఐడియా లేదు. ఒకరోజు వాళ్ళు నైట్ వచ్చి వెళ్ళిన తర్వాత మార్నింగ్ స్కూల్లో చర్చ జరుగుతుంది వాళ్ళ గురించి. మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని ఉండేది దానిలో. వాళ్ళు మా ఇంటికి వస్తారు అని అక్కడ విన్న తర్వాత ఆమెను పట్టుకున్నాను. నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా, నేను వర్క్ చేయాలనుకుంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీని టచ్ చేయడానికి భయపడతారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. వాళ్ళు కూడా భయపడినారు. అయితే కూడా మా ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేసిరు. అప్పట్లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దళం మెంబర్స్తో మాట్లాడించిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ వాళ్ళు చాలా భయపడినారు. మీ వాళ్ళు తలుచుకుంటే మమ్మల్ని ఊర్లో కూడా ఉండనియరమ్మా, ఇంకొకసారి రావద్దు మా ఇంటికి అని చెప్పిరు. మా ఇంట్లో కూడా తెలిసింది వాళ్ళ ఇంటికి పోయినట్టు. మా వాళ్ళు కూడా చాలా భయపడినారు, చెప్పినారు, ఏడ్చినారు. వాళ్ళ గురించి అసలు ఆలోచించొద్దు, ఫుడ్ ఉండదు, ఏముండదు, మన వాతావరణం వేరు, ఏమేమో చెప్పిరు. అయినప్పటికీ కూడా వినలే. నేను వాళ్ళతో పరిచయం పెట్టుకున్నాను. ఫస్ట్ పాంప్లెంట్లు ఇచ్చిరు స్కూల్లో, అక్కడ ఇక్కడ కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసినాను. తర్వాత 1 week తర్వాత సడన్గా వచ్చిర్రు తీసుకెళ్ళడానికి. దళంలోకి వస్తావా, ఇక్కడే ఉండి వర్క్ చేస్తావా అని అడిగిరు. నేను పూర్తిగా వెళ్ళిపోతే లోపలికి వెళ్ళిపోవాలి, ఎవరికి కనపడకూడదు. ఇక్కడ ఉండి దొరికినా కూడా ఇబ్బంది కదా, స్టడీ కూడా ఆగిపోతుంది, ఇట్లా పేరెంట్స్కి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి వెళ్ళిపోవాలనుకున్నాను. అయితే వాళ్ళు ఆ రోజు వస్తారని తెలీదు. మామూలుగానే స్కూల్కి వెళ్ళిన ఇంటర్వెల్ టైం ఉంటుంది కదా, అప్పుడు మా స్కూల్ పక్కనే వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. మా ఫ్రెండ్స్ అక్కడికి చెప్పాలా వద్దా అని ఆలోచించి చెప్పినారు. వాళ్ళ ఇంట్లో ఉన్నారు, పిలుస్తున్నారు నిన్ను అని చెప్తే వెళ్ళిన. నేను వెళ్ళిన తర్వాత కలిసిండ్రు, మాట్లాడిరు. మాది క్యాస్ట్ కొంచెం పెద్ద, అయితే ఎస్సీ వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయారు. ఫస్ట్ నేను వాళ్ళలో సెట్ అవుతానా లేదా అని చూడడానికి తీసుకుపోయి వాటర్ ఇచ్చిర్రు. పర్లేదు తీసుకున్నాను. ఇంకా నుంచి అట్లనే తీసుకెళ్ళిరు. స్కూల్ యూనిఫామ్లోనే, అన్ని బుక్కులన్నీ స్కూల్లోనే పెట్టి యూనిఫామ్లోనే వెళ్ళిపోయినాను నేను. తర్వాత 2 రోజులు సెర్చ్ చేసిర్రు మా వాళ్ళు. స్కూల్ యూనిఫామ్ లోనే. ఎవరు బాధ్యులు ఇప్పుడు మీకు? అప్పుడు మా కమాండర్ వచ్చేసి సుగుణ అని లేడీనే, ప్రకాశం డిస్టిక్ వాళ్ళది.
ఆమె అప్పుడు ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల బయటికి వెళ్ళి ఆ టైంలో వచ్చినారు. ఆమెనే తీసుకెళ్ళింది మమ్మల్ని. వెళ్ళడం అడవిలోకి వెళ్ళిపోయారా మీరు? వెళ్ళడము దళంలో ఫస్ట్ లోకల్ దళంలో చేసినాము, తెలకపల్లి దళం అని. దానిలో చేసినాం. దానిలో 2 మెంబర్స్, మా కమాండర్, ముగ్గురమే ఉండేవాళ్ళం. ఏం లేదు సార్, దానిలో ఊర్లలో మీటింగ్స్ కండక్ట్ చేయడము, విప్లవం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం, భూ పోరాటాలు చేసినాము, కళ్ళు సారా ధ్వంసం చేయడము, కొంచెం లేని వాళ్ళకి భూములలో ఎర్ర జెండాలు వాతడము, ఇయ్యడము, అట్లాంటివి చేసినాము. కేసులు కూడా బాగానే అయినాయి అప్పట్లో. అయితే మైనర్ అయినందుకు ఇప్పుడైతే నా మీద ఏం లేవు. అప్పుడు నేను మైనర్ కదా, సరెండర్ అయినప్పుడు కూడా మైనర్నే. ఎంతకాలం చేసావు అక్కడ? 2 సంవత్సరాలు చేసి. బయట ఎంతకాలం? బయట అతి తక్కువ కాలం, 1 month 2 months ఉన్నాను. అప్పటికి నేను బాగా ఫోకస్ అయినాను. చిన్న ఏజ్ లో వెళ్ళినా కాబట్టి కొంచెం ఎప్పుడు గుర్తు రాలేదా? రాలేదు సార్. నేను సరెండర్ అయ్యే రోజు వరకు వాళ్ళు గుర్తు రాలేదు నాకు బేసిక్ గా. అంటే అంతలా పార్టీ వైపు అందులో పార్టీలో మంచి కల్చరే ఉండేది అప్పట్లో. ఇప్పుడు బయట అయితే ఒక 2 నెలలు అంటే మీరు దాదాపు మోతలు ఇవే ఉంటాయి. ఇప్పుడు ఇబ్బంది పడలేదా? పడినాం సార్, చాలా సార్లు పడినాము. ఒకసారి ఎన్కౌంటర్ టైంలో చాలా ఇబ్బంది పడినాము. నీళ్లు లేవు, ఫైరింగ్ జరుగుతూనే ఉంది. నా వెపన్ వచ్చేసి మధ్యలో స్ట్రక్ అయిపోయింది, క్లోజ్ అవ్వట్లేదు, అది బుల్లెట్ బయటికి రావట్లేదు, మధ్యలో స్ట్రక్ అయింది. ఆ వెపన్ పట్టుకొని సుమారు అంటే 10 kilometers వెళ్ళిపోయినాము. నడవడానికి కూడా శక్తి లేదు. ఆర్కే నా పక్కనే ఉన్నారు. నేను ఆయన గన్మెన్ కాదు, కానీ నేను సరెండర్ అయిన తర్వాత గన్మెన్ అని పోలీసు వాళ్ళు విడిదిచ్చేసినారు. ఆయనతో పాటు ఉన్నాను కాబట్టి. 4 రోజులు బయట ఉన్న తర్వాత లోపలికి ఇప్పుడు వెళ్ళావు పూర్తిగా? దళంలో నుంచి లోపలికి అడవిలోకి ఎప్పుడు వెళ్ళిపోయినాను అంటారు. అదే 2 months లోనే ఎన్కౌంటర్ అయింది సార్. తుమ్మలపెంట అనేసి ఊరుంది విలేజ్ లో, అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో పోలీసులకి పట్టుబడినాను. అయితే సివిల్ డ్రెస్ లో ఉన్నాను, యూనిఫామ్ ఉండదు కదా మనకి లోకల్లో ఉంటే. సివిల్ డ్రెస్ ఉండదు, వెపన్ ఉంది. అయితే వెపన్ వాళ్ళు పక్కకు నిలబెట్టారు, చిన్నపిల్లని అనుకొని పట్టుకొని పక్కన నిలబెట్టేసినారు. ఇంకా మా వాళ్ళు వెళ్ళిపోయినారు, మిగతా వాళ్ళు. అమ్మాయి దొరికింది, ఇంకా చనిపోయింది లేదు, హోప్ పెట్టుకొని ఏడవడం అంతా అయిపోయింది ఇంకా వాళ్ళది. అయితే మనం విడిపోయే ముందే ఎన్కౌంటర్ అవుతుంది అని మనకు ఐడియా ఉన్నప్పుడే కలుసుకోవడానికి ప్లేస్ చెప్పుకుంటాం ఫస్టే. ఆ ప్లేస్ను కూడా నాకు తెలీదు ఆ ఏజ్లో. ఆ రోజంతా ఫైరింగ్ జరిగిన దగ్గరే ఉన్నాను నేను. అక్కడ నుంచి కొంచెం పక్కకు వచ్చేస్తాను, ఊర్లో కాపలాదారులు ఉంటారు కదా సార్, వాళ్ళ ఇంటికి వెళ్ళిన. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళే కాపాడిరు. నైట్ అంతా వాళ్ళ దగ్గరే పెట్టుకొని మార్నింగ్ తెల్లవారుజామున ఎవరు లేయకముందుకే తీసుకెళ్ళి పక్క ఊర్లో వదిలేసి వచ్చిర్రు. అక్కడ నుంచి మళ్ళీ మేము దళాన్ని కలుసుకోవడం జరిగింది. అప్పుడు ఇంకా ఈ లోకల్లో ఉంటే డేంజర్ అని చెప్పి పార్టీలోకి ఇచ్చేసి. మరి రామకృష్ణ గారికి సాంబశివుడానికి ఎప్పుడు మీరు గన్మెన్ గా ఉన్నారు? నేను గన్మెన్ గా చెయ్యనే లేదు సార్. వాళ్ళు నాతో ఉన్న రిలేషన్ బట్టి గవర్నమెంట్ నాకు ఆ బిరుదు ఇచ్చింది, ఆర్కే గన్మెన్ అని. గన్ ఎవరు పట్టుకోలేదు అక్కడ? గన్ను మామూలు ఎవరు గన్మెన్ కాదు నేను. వాళ్ళతో ఉన్నారు మీరు? వాళ్ళతోనే ఉన్నాను. ఇద్దరితో పని చేస్తున్నప్పుడు ఏం నేర్చుకున్నారు మీరు? సాంబశివుడు అయితే చాలా మంచి మనిషి అసలుకి. ఆయనను లాస్ట్ మూమెంట్లో కూడా చూడలేకపోయినాము. అయితే చాలా నేర్చుకున్నాను ఆయనను చూసి. ఆయన ఎప్పుడు అంటుండేటోడు, చిన్నపిల్లలు దళంలో ఉండకూడదు, ఇంటికి వెళ్ళిపోవాలా అంటే వెళ్ళిపోవాలని కాదు, కానీ అది ఉన్న మా ఫ్రెండ్షిప్ కొద్దీ అట్లా సతాయిస్తుండేటోడు అనమాట. రామకృష్ణ గారు అయితే ఇంకా ఆయన అన్నం తినిపించడం కూడా చేసినాడు ఆఖరికి. సాంబశివుడు ఒకానొక టైంలో నాకు హెల్త్ బాగాలేక పూర్తిగా నేను 2 అడుగులు కూడా నడవలేని స్థితిలో ఉన్నాను. అప్పుడు కూడా ఆయన భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిండు. అంతా ఆల్మోస్ట్ వాళ్ళంతా పెద్దవాళ్ళే కాబట్టి అప్పుడు నాకు తల్లిదండ్రి లేని లోటు తెలియలేదు. వాళ్ళంతా అట్లనే చూసుకున్నారు. వాళ్ళిద్దరుతో మీకు బాగా సాన్నిధ్యం ఉంది కదా, ఒక అన్నదమ్ముళ్ళగా, ఒక అమ్మ నాన్న అన్ని వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు మీకు ఎంత బాధపడింది? సాంబశివుడు చనిపోయినప్పటికీ నేను బయటే ఉన్నాను సార్. వాళ్ళని చూసే పొజిషన్ నాకు లేదు. ఆర్కే చనిపోయినప్పుడు కూడా లేదు, కానీ చాలా బాధపడినాను. అంటే కుటుంబం వాళ్ళని చూసుకున్నారు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మీరు చేసిన కార్యక్రమాలు అంటే సమాజ సేవ చేద్దామని పోయినాం, కానీ దానిలోకి పోయిన తర్వాత మా ప్రాణాలు మేము కాపాడుకోవడమే మాకు బాధ్యత అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ ఏ యాక్టివిటీ చేద్దామన్నా ఉన్న ప్లేస్ తెలిసిపోతుంది.
పోలీస్ వాళ్ళకి. ఉమ్. మా ప్రాణాలు చేతిలో పట్టుకొని మేము పరిగెత్తడమే సరిపోయింది. లోకంతలంలో ఉన్నప్పుడన్నా కొంచెం సేవ చేయగలిగినాం జనాలకి. పూర్తిగా లోపలికి పోయిన తర్వాత మమ్మల్ని మేము కాపాడుకోవడం దానికే సరిపోయింది ఇంకా.